ఐరా మీడియా. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నారాయణ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే, జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ గారు ఉన్నారు. సురేష్ షెట్కర్ గారు అనగానే కాంగ్రెస్కు మరో పేరు సురేష్ షెట్కర్ గారు. సార్ యొక్క రాజకీయం ప్రస్తుతం ఏ విధంగా నడుస్తూ ఉన్నది, ప్రస్తుతం 2024లో ఎంపీ ఎలక్షన్లు నడుస్తూ ఉన్నాయి కాబట్టి సార్ మళ్ళీ పోటీ చేస్తారా అని సార్ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, ఫైన్ అమ్మా, బాగున్నాను సార్. ప్రస్తుతం ఇప్పుడు 2024లో ఎంపీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు మళ్ళీ టికెట్ ఏమైనా వస్తుందా సార్? తప్పకుండా అమ్మా. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పోటీలో ఉండదలుచుకున్నాను. అందుకే నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ అక్కడ మల్లికార్జున ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి గారు కానీ, మన జిల్లాలో దామోదర్ రాజనరసింహ కానీ, నా జైరాబాద్ పార్లమెంట్ అందరూ మా నియోజకవర్గ నాయకులందరి సహకారం నాకు ఉందని ఆశిస్తూ ఉన్నాను. నేను ముందు ఎంపీ కూడా మరి 2009 to 2014 మరి సేవలు అందించిన ఉంది. నా సేవలు ఉన్నాయి. మన 2 పార్లమెంట్ ఎన్నికలు నేను ఎదుర్కొన్నాను. 2014లో అంటే అప్పుడున్న టీఆర్ఎస్ కొంచెం గాలిలో మనం ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మా కాంగ్రెస్ హైకమాండ్ మరి నా అభ్యర్థిత్వం పట్ల వారు కూడా మొగ్గుగా ఉన్నారు. నాకు మరి పోటీలో ఉంటానని అనుకుంటున్నాను. అంటే ప్రస్తుతం ప్రజలకు జరిగే అన్యాయం గురించి కానీ, ప్రస్తుతం వాళ్ళు బాధపడే ఇబ్బందుల గురించి కానీ, మీరు వాటిపైన మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు కొన్ని ప్రజల ముఖ్యాంశాలు పక్కకు వదిలిపెట్టి ఈ మతాల మీద, అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు రామ మందిరం చూస్తున్నారు. రామ మందిరం, రాముడు వాళ్ళకేదో సొంత దేవుడు, వాళ్ళ దేవుడు లెక్క వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. రాముడు అందరి వాడు. రామాలయము అక్కడ అయోధ్యలో అవుతా ఉంది అంటే అందరి ప్రజల ఆకాంక్ష ఉండే, ప్రజలందరూ కాంట్రిబ్యూట్ చేసినారు. దానికి ఎన్నో ఇబ్బందులు ఉండే, దానికి ఇబ్బందులకు కోర్టు ద్వారా ఒక పరిష్కారం వచ్చింది. ఆ పరిష్కారం ద్వారా, ఆ ట్రస్ట్ ద్వారా అక్కడ అందరి కాంట్రిబ్యూషన్తో ఆ నిర్మాణం జరిగింది. ఆ జరిగినందుకు చలో అక్కడ ఉన్న ప్రభుత్వము, అక్కడ యోగి గారు ఉన్నారు, ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు, వారు ముందుండి ప్రారంభోత్సవం చేయడం అంత ఏదో మేమే చేసినాం అన్నట్లు. కానీ అట్లా కాదు, రాముడు అందరి వాడు. బీజేపీ వారు రాముడు మావాడు, రామమందిరం మాది అన్న మాట చెప్తా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక సెక్యులర్ భావాలు ఉన్న, సిద్ధాంతం ఉన్న దేశ పార్టీ. మరి అటువంటి మేము అన్ని ముందు నుంచి మా సిద్ధాంతం ఏంటంటే మతపరము అంశాలు కానీ రాజకీయ అంశాలు వేరుగా ఉండాలి. దానికి ఒక సెక్యులర్ దేశంగా ఇక్కడ అన్ని మతాల వారికి మనము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనము సమాన వారి హక్కులని దానికి అనుగుణంగా పోవాలి. మరి దానికి మనం ఆ విషయాలు మనం పక్కబెట్టి ఇప్పుడు ఎన్నో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నిరుద్యోగం చాలా. మోదీ గారు నేను సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మరి ఇప్పుడు 10 ఏళ్ళైనా 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఆర్థిక పరిస్థితి ఏముంది? మరి ఇవన్నీ అంశాలు మనకు ముందు ఉన్నాయి. అవి ఇప్పుడు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ రేట్ మీరు చూస్తూ ఉన్నారు. మార్కెట్లో ధరలు ఏది చూసినా కానీ ఎన్ని రేట్లు పెరిగినాయి, సామాన్యులకు అందుబాటులో లేకుండా వస్తూ ఉన్నది. ఆ ఇష్యూస్ వదిలిపెట్టి మనం ఈ ఇష్యూస్ మీదే ఇప్పుడు పోరాటం చేస్తూ ఉన్నాం. మనం ముఖ్యంగా ఇక్కడ లోకల్లో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కూడా వాళ్ళతే ఇప్పుడు వాళ్ళ లోకల్ వాళ్ళ 10 ఏళ్ళు వాళ్ళ మిస్రూల్ వల్లనే ఈరోజు వాళ్ళ అధికారం కోల్పోవడం జరిగింది. మరి ఈ వారైతే ఇప్పుడు మిజరబుల్గా ఫెయిల్ అయి ఉన్నారు. ఇప్పుడు మనం అసెంబ్లీలలో చూస్తూ ఉన్నాం. నదీ జలాల విషయంలో కూడా కృష్ణానది మీద 10 సంవత్సరాలు వాళ్ళు ఎన్నో అగ్రిమెంట్ చేసినారు. వాళ్ళు చేసిన తప్పులో మళ్ళీ కాంగ్రెస్ పైన నెట్టి మళ్ళీ ఏదో కార్యక్రమం చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ఉంది. కాళేశ్వరంలో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది. అది అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో
అంటే ఒక కాంగ్రెస్ పార్టీగా రాష్ట్రంలో ఒక యువ నాయకుడు, డైనామిక్ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా 5 సంవత్సరాలు మా 6 సూత్రాల కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ ప్రజలకు అందుబాటులో రావాలి. ఆ విశ్వాసం మాకుంది. మరి రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్రంలోనే కాదు, మన పార్లమెంట్లో కూడా, జైరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ విజయం సాధిస్తున్న పూర్తి విశ్వాసం ఉంది. మరి ఆ విశ్వాసంతో ఉన్నాం. ఈసారి అయితే మాత్రం ఎంపీ టికెట్ మాత్రం పక్కా మీకు? పక్కా అనుకుంటున్నానమ్మా. మా కామెంట్ ప్రకారం ఆ విశ్వాసం ఉంది నాకేంటంటే మా పార్టీ ఎప్పుడు కూడా మేము ఒక సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నాను. నేను గత 35-40 సంవత్సరాలుగా మా కుటుంబం, మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, నేను కానీ మేమంతా పార్టీ కోసం కృషి చేసేది. మాకు పార్టీ ముఖ్యం. మాకు ఆ విశ్వాసం ఉంది. తప్పకుండా టికెట్ వస్తుంది. ఎంపీగా మీరు ఉన్నప్పుడు ఎట్లాంటి అభివృద్ధి మీరు చేశారు సార్? అప్పుడమ్మా ప్రత్యేకంగా నేను 9 to 14 ఎంపీ ఉన్నప్పుడు మా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద హైవేస్ లేకుండే అమ్మ. ఫస్ట్ హైవే సంగారెడ్డి వరకు ఉండే. ఇప్పుడు 4 lane. ఇది హైదరాబాద్ టు ఓన్లీ సంగారెడ్డి వరకు 4 lane ఉండే. మా ప్రపోజల్ ఏముందంటే ఈ సంగారెడ్డి టు జహీరాబాద్ మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఇది బాంబే హైవే ఉంది, మరి దానికి 4 laneగా కన్వర్ట్ చేయాలని కొంచెం ప్రయత్నం అప్పుడు మా కేంద్రంలో మా ప్రభుత్వం ఉండే ప్రయత్నం చేసి మా హయాంలోనే అది 4 laneగా మంజూరు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమం కూడా ఫుల్ఫిల్ చేసినాము. అంటే జహీరాబాద్ మొత్తం వరకు, అదే కాకుండా ముంగట కూడా మరి 4 lane ఇచ్చే కార్యక్రమం మా హయాంలోనే అయింది. రెండోది ఇక్కడ మన సంగారెడ్డి, నాందేడ్, అకోలా అమ్మ, అది బిఫోర్ 2009 స్టేట్ హైవేగా ఉండేది. దానికి నేషనల్ హైవే కన్వర్షన్ చేసినాం. దానికి నేషనల్ హైవే 12లో కన్వర్షన్ చేసి దానికి 161A అని ఒక జియో ఇష్యూ చేయించి మళ్ళీ 14లో టెండర్ ఇష్యూ చేయడం జరిగింది 3 ఫేసులుగా. ఏదంటే నాందేడ్ అకోలా రోడ్డు, మా జైరాబాద్ నియోజకవర్గంలో ఈ అందోల్ నియోజకవర్గం ఉంది, నారాయణఖేడ్ ఉంది, జూకల్, ఇది కలిసి 135 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉందమ్మా. ఇది దానికి అప్పుడు 3 బిట్గా చేయించి ఒక బిట్కు అప్పుడు టెండర్ మా 14లో టెండర్ అయ్యి కార్యక్రమం మొదలుపెట్టినాం. కానీ కొన్ని బికాజ్ ఆఫ్ కాంట్రాక్టర్ డిలే అది కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కంప్లీట్ అయింది. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఈ హైవేస్ తెచ్చినాము. అదేవిధంగా ఈ మోడల్ స్కూల్స్ కాన్సెప్ట్ ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రతి మండలానికి ఒక మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాన్సెప్ట్ మా హయాంలోనే. యాక్చువల్లీ ప్రతి మండలాన్ని చేయాలని ఒక కాన్సెప్ట్తో 9 to 14 అట్లీస్ట్ ఒక 15-20 మోడల్ స్కూల్స్ మన జైరాబాద్ ప్రాంతంలో మండలం తెచ్చినాం. సెకండ్ ఫేజ్లో ఇంకా అన్ని మండలాలకు అయ్యాల్సిన అవసరం ఉండే, కానీ గవర్నమెంట్ చేంజ్ అయ్యి పాలసీ చేంజ్ అయ్యి మొత్తం చేసుకోలేకపోయినాం. అయినా కనీసం దగ్గర 15 నుంచి 20 మోడల్ స్కూల్స్ వచ్చినాయి. మరి అదే కాకుండా మా నారాయణఖేడ్ అండ్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఏడు నుంచి 10 మోడల్ డిగ్రీ కాలేజ్. అంటే ఇప్పుడు మీరు చూస్తారు ఆ బిల్డింగ్ చూస్తే నారాయణఖేడ్ మోడల్ డిగ్రీ కాలేజ్ కానీ, నా ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజ్ చూసినా ది బెస్ట్ డిగ్రీ కాలేజ్ మన స్టేట్లో ఉంటాయి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. మరి అదే కాకుండా కేంద్రీయ విద్యాలయం, మా పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రీయ విద్యాలయం ఉండే, అది కూడా మనం 14లో లాస్ట్ జీవోలో మా జైరాబాద్ జనసంఘం మండలంలో కేంద్రీయ విద్యాలయం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల ఆ ప్రాంతంలో పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే సౌకర్యం చేసినాం. అంటే కొంచెం ముఖ్యమైనవి అట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఈ ముఖ్యమైన కార్యక్రమాలు కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొన్ని స్టేట్ హైవేస్ కూడా సిఆర్ఎఫ్ ఫండ్, సెంట్రల్ రిజర్వ్ ఫండ్ ఉంటుంది, అది కూడా చాలా కనెక్టింగ్ రూట్లలో తేవడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది. దాంతోపాటుగా తెలంగాణ కోసం అయితే రోజు మా పోరాటం ఉండేనే. అక్కడ ఢిల్లీలో మా సోనియా గాంధీ గారికి మరి ఒప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో కూడా మా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. సార్ ఇప్పుడు 2024లో ఇప్పుడు ఎంపీగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కానీ, జహీరాబాద్ నియోజకవర్గంలో కానీ ఎక్కడ చూసినా సురేష్ షెట్కర్ గారు అనే వినిపిస్తున్నది. అంటే ఎంపీగా కాంగ్రెస్ నుంచి మాత్రం సురేష్ షెట్కర్ గారే ఉండాలి అని ప్రజలు చెప్తా ఉన్నారు. దానిపైన మీ స్పందన ఏంటి సార్? ఉందమ్మా, వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు చాలామంది. మెజారిటీ మా కాంగ్రెస్ అభిమానులు ప్రజలు
వారు ఉంటే కొంచెం ఇంకా మంచి కార్యక్రమాలు చూసినారు, మా పనితనం చూసినారు. తప్పకుండా వారు ఉంటే ఇంకా మంచిగా అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉంది, కేంద్రం కూడా వాళ్ళ పోరాటే శక్తి ఉంది, అనుభవం ఉన్నది. తప్పకుండా అది మన నియోజకవర్గానికి ప్రజలకు బాగా అవుతుందని కోరుతా ఉన్నారు. నాకు కూడా విశ్వాసం ఉంది. మరి ప్రజలు అనుకున్నట్లనే మనకు రేపు పార్టీ అవకాశం తప్పకుండా వస్తుందని విశ్వసిస్తున్నా. దానికి అనుగుణంగా పనిచేస్తాం. సార్, నారాయణఖేడ్లో ఎక్కడ చూసినా అంటే చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అందరితో కలిసిమెలిసి ఉంటారు అని చాలామంది చెప్తా ఉన్నారు సార్. అది నిజమేనా సార్? నిజమమ్మా. మా నారాయణఖేడే కాకుండా నేను పార్లమెంట్ సభ్యుని కూడా మా జైరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా పిలిచినా కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాం మేము అక్కడ. అంటే పార్లమెంట్ నియోజకవర్గం చాలా 7 నియోజకవర్గాలు అంటే అయినంత వరకు ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఉన్న కాలంలో మ్యాక్సిమం అందరికీ అందుబాటులో ఉండి ఏ కార్యక్రమాన్ని వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. చాలాసార్లు అటెండ్ అయ్యాను. మరి ఎవరు కాల్ చేసినా రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలకు అటెండ్ అయ్యే ప్రయత్నం చేసినాను. ఆ విధంగా నా వ్యవహారం ఉంటుంది. ఇక మా నారాయణఖేడ్ అయితే మా సొంత నియోజకవర్గము, అక్కడ అధికారం ఉన్నా లేకున్నా మొత్తం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు వెళ్తాం. అంటే మీరు అందుబాటులో లేకపోయినా కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళకైనా కానీ మీరు వెళ్ళమని చెప్తారంట కదా సార్? డెఫినెట్లీ. ఇప్పుడు మా దగ్గర మా కుటుంబంలో చాలామంది ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. మరి నేను లేకుండా మా తమ్ముడే కానీ, మా కొడుకే కానీ, మా కూతురే కానీ, అంటే జనరల్ ఎవరైనా ఒకవేళ మేము ఇబ్బంది ఉన్నా మన వాళ్ళు ఎవరైనా వెళ్ళి అటెండ్ అయ్యి రావడం మాకు అనువైతుంది ఇక్కడ. అంటే ఏది మంచి చెడ్ల కానీ ఒక పెళ్ళిళ్ళనే కానివ్వండి, ఒక దీంట్లోనే కానీ మంచి చెడ్లలో ఎప్పుడు కూడా అది చేస్తూ ఉంటాం. విన్నాం కదండి సురేష్ షెట్కర్ గారి మాటలు. ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగించానని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం 2024లో ఎంపీగా గెలిస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించి ప్రజల గుండెల్లో ఇంకా నేను ముందుకు వెళ్తానని చెప్తా ఉన్నారు. చూద్దాం ఇంకా ప్రస్తుతం ఎంపీగా గెలిచి తను ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.